ఏలూరు జిల్లా దెందులూరులో రేపు వైసీపీ ఎన్నికల ప్రచారం సభ నిర్వహిస్తున్నారు. సభకు బస్సులు పంపాలంటూ రాజమండ్రిలో ప్రైవేట్ స్కూల్స్ ని ప్రభుత్వ అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. అక్కడ అన్ని స్కూల్స్ కు సెలవు ప్రకటించారు. దీంతో స్కూల్స్ నిర్వాహకులు లబోదిబోమంటున్నారు. ఏలూరు జిల్లా దెందులూరులో రేపు వైసీపీ ఎన్నికల ప్రచారం సభ నిర్వహిస్తున్నారు. సభకు బస్సులు పంపాలంటూ రాజమండ్రిలో ప్రైవేట్ స్కూల్స్ ని ప్రభుత్వ అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. అక్కడ అన్ని స్కూల్స్ కు సెలవు ప్రకటించారు. దీంతో స్కూల్స్ నిర్వాహకులు లబోదిబోమంటున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, సభ కోసం స్కూల్స్ కి సెలవు ప్రకటించడం ఏంటి రాంబాబు? అసలు సుమిత్ర, మనం చూస్తున్నాం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ ఎక్కడ సభ నిర్వహించినా సరే ఆ ప్రాంతంలో కూడా సెలవుడం ఒక పరిపాటిగా మారింది. ప్రధానంగా సీఎం సభకు జనాన్ని తరలించడానికి వీలుగా సమీపంలో ఉన్న స్కూల్లో కావచ్చు, కాలేజీలో కావచ్చు వాటికి సంబంధించిన బస్సులను అధికారులు అప్పట్లో సమీకరించేవారు. కానీ అదైతే అధికారిక కార్యక్రమం. కానీ రేపు ఏలూరు సమీపంలో దెందులూరు వద్ద వైసీపీ పార్టీకి సంబంధించిన సిద్ధం సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు సంబంధించి జగన్ రానున్నారు. అయితే ఈ సభ 3 జిల్లాల పరిధిలో జరుగుతుంది. ప్రధానంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి, ఉమ్మడి తూర్పు గోదావరి, అదేవిధంగా ఉమ్మడి కృష్ణా జిల్లా, ఈ 3 జిల్లాల నుంచి జనాన్ని తరలించడానికి అయితే అధికారులు వైసీపీ నేతలుగా ఏర్పాటు చేశారు. అయితే ఈ 3 జిల్లాలకు సంబంధించి ఇంత భారీ స్థాయిలో జనాన్ని సమీకరించారంటే ఖచ్చితంగా వాహనాలు కావాల్సి ఉంది. దీంతో వైసీపీ నాయకులైతే అధికారుల నుంచి ఒత్తిడి తీసుకొచ్చి ఆ ప్రాంతాల్లో ఏ ప్రాంతాల్లో అయితే బస్సులు ఉన్నాయో, స్కూల్ బస్సులు, కాలేజీ బస్సులు ఉన్నాయో ఆ బస్సులు అయితే ఎక్కడ ఉన్నాయో వాటి అన్నింటినీ సమీకరించడానికి అయితే ఏర్పాట్లు చేస్తారు. అంతేకాకుండా ఆ బస్సులను ఏర్పాటు చేసిన బస్సులు లేకపోతే స్కూల్ నడపడం కష్టం కాబట్టి ఆ ప్రాంతాల్లో సెలవులు కూడా ప్రకటించారు. మొత్తం అన్ని ఈ 3 చోట్ల అంటే అటు కృష్ణా జిల్లా, ఇటు పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ఈ 3 జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. దీంతో భారీ స్థాయిలో అయితే బస్సులను అదేవిధంగా సమీకరిస్తున్నారు. మరో పక్క ఇంకో ముఖ్య విశేషం ఏంటంటే రేపు ఇంటర్మీడియట్ సంబంధించి ఒక పరీక్ష జరగాల్సింది. పర్యావరణానికి సంబంధించిన ఒక పరీక్ష జరగాల్సింది. ఆ పరీక్షను సైతం అధికారులు వాయిదా వేస్తారు. వాస్తవంగా చూస్తే అధికారిక కార్యక్రమం కానీ కాదు, కేవలం పార్టీ కార్యక్రమం. అది పార్టీ కార్యక్రమానికి అందరూ పాల్గొనడం వీలుగా, అదేవిధంగా స్కూల్ బస్సు, కాలేజీ బస్సు సమీకరించడానికి వీలుగా ఈ పరీక్షను వాయిదా వేయడం మనకు తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షను వాయిదా వేయడం మనం ఇక్కడ గమనించదగ్గ విషయం. గతంలో ఎప్పుడు ఇటువంటి పరిస్థితి రాలేదు. కానీ ఈసారి మాత్రం భిన్నంగా అధికారులు అయితే పూర్తిగా వైసీపీకి దాసోహం అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు. అటు పరీక్షలు వాయిదా వేయించారు, రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఒక పరీక్షను వాయిదా వేయించారు. అదేవిధంగా యూనివర్సిటీకి సంబంధించి కొన్ని పరీక్షలు కూడా జరుగుతున్నాయి. ఆ పరీక్షలు సైతం ఇప్పుడు వాయిదా వేస్తారు. ప్రధానంగా యూనివర్సిటీలు ఏమైనా యూనివర్సిటీలు సైతం జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసి వాటికి సంబంధించిన బస్సులను వైసీపీ నాయకులకి అయితే ఇచ్చారు. ఆ వైసీపీ నాయకులు ఆ బస్సులోనే జగన్ తరలించడానికి ఏర్పాటు చేశారు. ఈ విధంగా ఎక్కడ చూసినా సరే అయితే అధికారులకు దుర్వినియోగం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరో పక్క చూస్తే సభ జరిగే ప్రాంతాలు ఏదైతే ఉందో ఏలూరు దెందులూరు మధ్యలో సభకు ఏర్పాటు చేశారు. సహారాకు సంబంధించిన ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ అది. ఆ వెంచర్ దగ్గర ఆ వెంచర్ ఆనుకుని ఒక సీతంపేట ఛానల్ అని ఒక కెనాల్ వెళ్తుంది. ఆ కెనాల్ ను సైతం పూర్తి చేసినట్టు మన చోటికి విజువల్స్ కూడా స్పష్టంగా కనిపిస్తుంది. జనాలు సభకు దగ్గర రావడానికి వెళ్ళడానికి వీలుగా ఒక కాలుబాటు ఏర్పాటు చేయడానికి వీలుగానే ఈ కెనాల్ పూర్తిగా మూసివేసినట్లుగా మనం స్పష్టంగా చూడవచ్చు. అంతేకాకుండా సాధారణంగా సీఎం జగన్ సభ ఎక్కడ చేసినా సరే ఆ ప్రాంతాల్లో చెట్లను కొట్టివేయడం అనేది ఒక పరిపాటిగా, ఒక అలవాటుగా మారింది. ఆ విధంగానే రేపు జరిగే సభ సైతం ఆ చెట్లను భారీగా కొట్టివేశారు. ఆ వాస్తవంగా అయితే చెట్లను కొట్టాల్సిన అవసరం అయితే ఎక్కడ లేదు. కానీ సభ జరిగే ప్రాంతాల్లోని కేవలం వైసీపీ జెండాలు కట్టడానికి వీలుగా ఎక్కడికి పడితే అక్కడ ఆ చెట్లను కొట్టివేస్తారు. ప్రధానంగా ఏలూరులోని రోడ్ల మధ్య, డివైడర్ల మధ్య చెట్లు ఉన్నాయి. ఆ చెట్లను సైతం పూర్తిగా కొట్టేసి ఈ వైసీపీ జెండాలు ఏర్పాటు చేస్తారు. దీన్ని బయట చూస్తుంటే వైసీపీ నేతలు, అదేవిధంగా అధికార పార్టీ నేతలు ఏ విధంగా అధికార దుర్వినియోగాన్ని పాల్పడుతున్నది మనకు అర్థమవుతుంది. మరో పక్క చూస్తే రేపు జరిగే సభకు ట్రాఫిక్ మళ్లింపు అనేది ఒక ఇష్యూగా మారింది. దీనికి సంబంధించి 24 గంటల పాటు ఆంక్షలు విధించనున్నారు. రేపు జరిగే సభకు జాతీయ నేషనల్ హైవే మీద ఆనుకుని జరుగుతూ ఉంటుంది ఆ సభా ప్రాంగణం. అటువైపు వాహనాలు రాకోకుండా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను దాదాపు 170-180 కిలోమీటర్ల దూరం నుంచి డైవర్ట్ చేస్తున్నారు. సాధారణంగా ఏం నుంచి కత్తిపూడి 170 కిలోమీటర్లు 180 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అటువంటిది ఆ కత్తిపూడి నుంచి వైద్యానికి వచ్చే వాహనాలను కత్తిపూడి మీద నుంచి అటు మచిలీపట్నం మీదుగా చెన్నై మళ్లించడానికి ఏర్పాటు చేస్తారంటే ఏ స్థాయిలో ఈ ఏర్పాట్లు చేస్తున్నారు, ఏ విధంగా అధికారులు దుర్వినియోగానికి పాల్పడుతున్నారు స్పష్టంగా తెలుస్తుంది సుమిత్ర.